కొన్ని కండిషన్స్లో ట్రామా కానీ ఫిట్స్ కానీ ఏమీ లేకుండా కూడా షోల్డర్ డిస్లొకేషన్ అనేది జరుగుతుంది. ఈ కండిషన్స్ ఏంటంటే మనకి ఏదన్నా ఎప్పటి నుంచో షోల్డర్ లోపల చిన్నగా డ్యామేజెస్ జరుగుతూ ఉండి, సో ఆ డ్యామేజ్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరిగి షోల్డర్ జాయింట్ ఎప్పుడైతే మాది సక్షన్తో హోల్డ్ చేయలేకపోతుందో అప్పుడు కూడా షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్కి వచ్చేటప్పటికి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ డిస్లొకేషన్ చూస్తాము. అండ్ రెండిట్లో మోస్ట్ కామన్గా యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది మోస్ట్ కామన్గా చూస్తాం. సో షోల్డర్ జాయింట్ మనకి నార్మల్ పీపుల్ డిస్లొకేట్ అయిందని ఎలా తెలుసుకోవాలి? కామన్గా ఏదన్నా షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అవ్వగానే పేషెంట్ ఆ సైడ్, సపోజ్ రైట్ సైడ్ షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయితే పేషెంట్ మొత్తం ఆ రైట్ సైడ్ డ్రూప్ అయిపోయి ఉంటారు. అండ్ మీకు రెండు షోల్డర్స్ని కంపేర్ చేసి చూస్తే మన షోల్డర్ కొంచెం మజిల్ అనేది కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది. దానికి ఒక చిన్న షేప్ ఉంటుంది. డిస్లొకేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్ ముందుకు రావటం వల్ల ఆ షోల్డర్ జాయింట్ షేప్ అనేది టోటల్గా లాస్ అవుతుంది. సో ఈ రెండు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు షోల్డర్ డిస్లొకేట్ అయిందని చెప్పి నార్మల్ పీపుల్కి కూడా ఒక ఐడియా వస్తుంది.